హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. పథ్యాలు సరిగ్గా ఉండడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఎలా చేస్తే ఏమవుతాయి, పాలు ఎలా వస్తాయి, ఏం తింటే ఏదవుతుంది, ఎలా పడుతుంది, ఇవన్నీ తెలుసుకుందాం. అప్పట్లో పథ్యాలు ఎలా చేసేవారు చెప్పు. పొడలతో చేసేవాడు. పొడాలంటే ఏం పొడాలు? ధనియాలు, శొంఠి, మిరియాలు, వాము ఇవన్నీ కలిపి పొడిని చేసేవారా? ఏట్లకాయ విడివిడిగా పొడిని చేసేవారు. ఒక ముద్దకాడికి వేసుకొని తిని మొన్న చార్చ కోసుకొని తినేవాడు. అలా తింటే ఏమవుతుంది? జీర్ణానికి వస్తుంది. జీర్ణానికి వేడది ఏం చేయదు. పాలు బాగా రావాలంటే ఏం చేయాలి? ఏం చేస్తావు? పాలు బాగా పడతాయి మరి అంతే. ఇంకా ఇప్పుడు అవి తినేచ్చు ఇది తినేచ్చు అని చెప్తున్నారు కదా, మామూలుగా ఉండొచ్చు అని చెప్తున్నారు కదా. తినకూడదు. తింటే ఏమవుతుంది? తింటే ఏదో ఒకటి వస్తుంది. పిల్లకి కడుపు నొప్పి వస్తుంది. అప్పట్లో మీకు ఏం లేవు కదా, అప్పట్లో ఓన్లీ పొడాలు వేసుకొని తినేవారు. కూరలు అయితే ఏం కూరలు? తొందరగా తినుకొని ముద్దకాడికి నూచుకొని చుక్క పోసుకొని లేదా ముద్దకాడికి తినేసేవాడు. ఓకే. ఇప్పుడు కూరగాయలు, ఇప్పుడు బీరకాయ అంటే బెండకాయ అంటే వస్తాయి. అంగుళ్ళు అంటే ఏంటి? బిడ్డలకి ఏ బిడ్డ కన్నా వస్తాయి. అంగుళ్ళు అంటే ఏంటి? ఈ అంగుళ్ళు అన్నీ దిగుతాయి. అవి ఒత్తితే పోతాయి. పైన పాలు తాగుతారు కదా, పైన ఉంటాయి. అవి ఎత్తితే పోతాయి, పాలు తాగుతాయి. ఇప్పుడు పిల్లలు కడుపు నొప్పి వస్తే ఏం చేయాలి? అప్పట్లో మందులు ఉండేవి కదా, అప్పట్లో ఏం చేసేవారు? కరకాయ, పసుగొమ్ము, చుంటుకొమ్ము అరదీసిపోవచ్చు. కడుపు నొప్పి తగ్గేది. ఇప్పుడు మందులు వచ్చాయి. సరే, పాలు తాగకపోతే ఏం చేయాలి? పాలు తాగకపోతే డాక్టర్లు ఉన్నారు కదా ఇప్పుడు. అప్పుడులోనా ఏదో కర్ర తీసిపోవచ్చు. కడుపు నొప్పి వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేయాలి? అప్పుడులోనే శుద్ధ అరగదీసి నాభి కాడ వేస్తారు. నాభి దగ్గర వేస్తే కడుపు నొప్పి తగ్గుతుంది. పిల్లలు కక్కుకుంటారు కదా, అప్పుడు ఏం చేయాలి? కక్కుతుంటే ఏదో పట్టుకుంటాం. అది ఏం పట్టేవారు అప్పుడులో? తేనె చొక్క పట్టుకుంటాం. పిల్లలకి ఇప్పుడు సాంబ్రాణి దూపం వేయకూడదు, శనగపిండి ఎట్టకూడదు అనేసి అంటున్నారు కదా. అప్పట్లో ఎట్టడం వల్ల కదా మేము ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం. సాంబ్రాణి ఇయ్యాలి కదా. అంటే డాక్టర్లు ఇప్పుడు అలాంటివి ఏమి వేయకూడదు, ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయని చెప్తున్నారు. అందుకని సాంబ్రాణి వేసి పసుపు వేస్తారు, సాంబ్రాణి వేస్తారు, పిల్ల బుర్రగా అయితేకి నూనె చుక్క. ఇప్పుడు అంతా మారిపోయింది. అయితే అది ప్రపంచం మారిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, పాతకాలపు పద్యాలు, మా అమ్మమ్మతో ఓల్డ్ మెమరీస్ అనమాట. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎవరికైనా యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.